హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి మా ముస్లిమ్స్ స్పెషల్ పలావ్. ముస్లిమ్స్ పలావ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ పలావ్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ముందుగా అయితే పలావ్ చేసుకుని ఒక గంట ముందే ఇలా ఒక గిన్నెలో నేను 2 గ్లాసుల నార్మల్ రైస్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఇలా వాటర్లో ఒక గంట పాటు నానబెట్టుకుంటున్నాను. పలావ్లో ఎప్పుడైనా నార్మల్ రైస్తోనే పలావ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బాస్మతి రైస్ కన్నా. ఇప్పుడైతే స్టవ్ పై అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకొని ఈ గిన్నెలో అయితే ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. పలావ్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత జీడిపప్పుని వేసుకొని ఈ జీడిపప్పుని అయితే కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఈ జీడిపప్పుని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. నేను డైరెక్ట్గా తాలింపులో జీడిపప్పుని వేసుకోను. ఇలా తాలింపులో జీడిపప్పు వేస్తే అడుగు అలాగే జీడిపప్పు అయితే మాడిపోయి అడుగున అలాగే అంటేసుకొని ఉంటాయి. అదే ఆయిల్లో ఇప్పుడైతే మనము కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలను వేసుకొని ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను. స్పెషల్గా మా ముస్లిమ్స్లో అయితే ఎక్కువ మసాలా దినుసులను అయితే వేసుకోరు. జస్ట్ సింపుల్గా ఇలా దాల్చిన చెక్క, లవంగా, యాలుక్కాయలను వేసుకొని సింపుల్గా చేసేస్తారు. అదే చాలా టేస్టీగా ఉంటుంది పలావు. ఇలా ఉల్లిపాయలని కూడా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను అయితే ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే ఇలా పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత ఈ పేస్ట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మనము కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి పొడిని వేసుకొని ఈ కొబ్బరి పొడిని కూడా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే టమాటాలను అయితే వేసుకుంటున్నాను. పలావ్లో టమాటాలు కొంచెం ఎక్కువగా ఉండేలాగా వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకోవడం వల్ల అన్నం అనేది మెత్తగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను వేసుకొని ఈ కొత్తిమీర, ఈ పుదీనా మొత్తం ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి అయితే సరిపడినంత కల్లుప్పుని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కల్లుప్పుని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూతని పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాల వరకు ఈ టమాటా ముక్కలను అయితే మగ్గనిద్దాము. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి మూతని తీసేసుకొని ఈ టమాటాలను, ఈ మసాలా మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేసుకుందాము. ఈ టమాటా ముక్కల్ని అయితే ఇలా స్పూన్తో ఇలా మెత్తగా మెదుపుకుంటూ ఉండాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొంచెం పెరుగునైతే వేసుకుంటున్నాను. పెరుగు, టమాటాలు వేసుకోవడం వల్ల పలావ్ అనేది మెత్తగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెరుగుని కూడా వేసుకున్న తర్వాత మూతని పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు మసాలా, టమాటా ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే వాటర్ని అయితే వేసుకుంటున్నాను. వాటర్ కూడా వేడి చేసుకుని వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి అయితే 3 గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేడి చేసి వాటర్ వేయడం వల్ల ఎసరు అనేది తొందరగా వస్తుంది. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూతనైతే పెట్టేసుకుందాము. మూతని పూర్తిగా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి మూతనైతే పెట్టుకోవాలి.
ఇలా ఎసరు వచ్చిన తర్వాత మూతనైతే తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. నాకైతే ఉప్పు అయితే సరిపోయింది. ఇప్పుడైతే బియ్యాన్ని అయితే యాడ్ చేద్దాము. బియ్యం వేసుకునేటప్పుడు ఇలా ఒక గరిటెను ఇలా పెట్టుకొని బియ్యాన్ని అయితే వేసుకుందాము. ఇలా గరిటె ఇలా పెట్టుకొని బియ్యం వేసుకోవడం వల్ల ఆ ఎసరు అనేది మన మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని మూతనైతే పెట్టేసుకుందాము. మూత పూర్తిగా పెట్టకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇంకోసారి మూతని పెట్టుకొని ఇంకో 2 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇలా 2 నిమిషాల తర్వాత మూతనైతే తీసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడైతే మనం దమ్ చేయవచ్చు. ఇప్పుడు దమ్ చేసే ముందు మనం ఇలా జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, వాటినైతే వేసేసుకొని ఇలా కలిపేసుకుందాము. ఇలా కలుపుకుంటే జీడిపప్పు అనేది మనకు కింద అతుక్కుపోయి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇలా వేసేసుకొని మూతని పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో దమ్ చేసుకుందాము. ఇలా మూతని పెట్టుకొని ఈ మూత మీద ఏదైనా బరువు ఉంచుకొని 5 నిమిషాలు సిమ్లో దమ్ చేసుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతనైతే తీసేసుకుందాము. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా ముస్లిమ్స్ పలావ్ అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముస్లిమ్స్ పలావ్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.